టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కారు దుర్గాపూర్ ఎక్స్ప్రెస్ వేపై ప్రమాదానికి గురైంది. సౌరవ్ గంగూలీ గురువారం రాత్రి ఓ కార్యక్రమానికి బుర్ద్వాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సౌరవ్ గంగూలీ ప్రయాణిస్తున్న కారుకు ముందుగా వెళ్తున్న ఓ లారీ సడన్ గా బ్రేకులు వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే వెనక నుంచి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టగా గంగూలీ కాన్వాయ్ అలాగే మరో 2 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వాటిలో ఒక కారు సౌరవ్ గంగూలీ కారును ఢీకొట్టింది. అదృష్టవశాత్తు గంగూలీతో పాటు ఆయన కారులోని ఎవరికీ గాయాలు కాలేదు. కానీ గంగూలీ కాన్వాయ్లోని 2 వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదం తర్వాత దాదాపు 10 నిమిషాల పాటు రోడ్డుపై వేచి ఉండాల్సి వచ్చింది. అనంతరం అక్కడి నుంచి గంగూలీ కాసేపటి తర్వాత బుర్ద్వాన్లో కార్యక్రమానికి బయలుదేరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గంగూలీ వెళ్తున్న సమయంలో భారీ వర్షం పడుతున్నట్లు తెలిసింది. సౌరవ్ గంగూలీ టీమిండియా కెప్టెన్ గా ఎన్నో విజయాలను భారత జట్టుకు అందించారు. టీమిండియా తరపున 311 వన్డేల్లో 40.73 సగటుతో 11,363 పరుగులను చేశాడు. సౌరవ్ గంగూలీ వన్డేలలో 22 సెంచరీలు, 72 అర్ధశతకాలు బాదాడు.